ఉమెన్స్ హెల్త్ కేర్లోని అతి ముఖ్యమైన ప్రోడక్ట్ శతావరి మ్యాక్స్ గురించి తెలుసుకుందామండి. శతావరి మ్యాక్స్ అనేది మనకి ఉమెన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అసలు వెస్టేజ్ అంటేనే కాలగర్భంలో కలిసిపోయిన ఆయుర్వేద శాస్త్రాన్ని వెలికి తీసే సంస్థ. మన ప్రొడక్ట్స్ అనేవి హిస్టరీని క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ అండి. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా వండర్ అండి. ప్రథమంగా మనం శతావరి మ్యాక్స్ గురించి తెలుసుకుందామండి. శతావరి మ్యాక్స్ అంటే ఏంటి మరియు దేనికి ఇది ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాము. శతావరి అంటే పేరులోనే ఉంది. శత అంటే 100, వరి అంటే నయం చేసేది. 100 రోగాలను నయం చేసే శక్తి గలదే ఈ శతావరి మ్యాక్స్ అండి. ఇది ఆస్పర్గిల్లస్ ఫ్యామిలీకి చెందినది. ఇది హిమాలయాల్లో ఎక్కువగా లభిస్తుందండి. మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్లో అయితే శ్రీలంక అండ్ నేపాల్లో లభిస్తుంది. ఎక్కడైనా మీరు వనమూలికలు అమ్మే చోట చూస్తే పిల్లి పీచర అని అమ్ముతారండి. పిల్లి పీచర అంటే శతావరియేనండి. శతావరి పిల్లి పీచర అని కూడా పిలుస్తారు. ఇది 5000 సంవత్సరాల నుండి వాడుకలో ఉందండి. దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని కూడా పిలుస్తారు. హెర్బ్స్ అన్నిటిలో కూడా ఇది క్వీన్ అండి. ఎందుకంటే దానికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని పిలుస్తున్నారు. శతావరి మ్యాక్స్లో శతావరితో పాటు అశోక, ములేతి కూడా ఉంటాయండి. ఇది ముఖ్యంగా ప్రత్యుత్పత్తి అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఎవరికైతే ఉంటో లేడీస్లో, మరియు హార్మోన్ల సమతుల్యత ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. బాలింతల్లో ఎవరికైతే పాల ఉత్పత్తి అనేది సరిగ్గా లేదో వాళ్ళకి ఇది సజెస్ట్ చేయడం వల్ల పిల్లలకి పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి అనేది పెంచుతుందండి. మెమరీ పవర్ని పెంచుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ని అభివృద్ధి చేస్తుందండి. ఈస్ట్రోజన్ అనే హార్మోను కొంతమందికి తక్కువ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేసేలాగా ఇది దోహదపడుతుందండి. ఋతుక్రమాన్ని సరిగ్గా జరిగేలాగా చేస్తుందండి. అంటే కొంతమందికి ఋతుక్రమం అనేది సరిగ్గా ఉండదండి. అదే ప్రాబ్లమ్ని PCOD ప్రాబ్లం అని చెప్పి డాక్టర్స్ అంటూ ఉంటారు. కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి, 1 ఇయర్కి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళ ఋతుక్రమం సరిగ్గా జరిగేలాగా చేస్తుంది. ఒకవేళ ఋతుక్రమం అనేది లేడీస్లో సరిగ్గా రాకపోతే కనుక వాళ్ళకి క్యాన్సర్ లేదంటే గడ్డలు అంటారు కదండి, అలాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఋతుక్రమాన్ని సరిగ్గా జరిగేలాగా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రక్తస్రావం ఎవరికైతే ఎక్కువగా అవుతుందో పీరియడ్స్ టైంలో లేడీస్కి రక్తస్రావం ఎవరికైతే ఎక్కువగా అవుతుందో వారికి రక్తస్రావం కంట్రోల్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. కిడ్నీ సమస్యలకి దీన్ని రిఫర్ చేయొచ్చు. నాడీ సంబంధమైన సమస్యలకు ఇది చాలా బాగుంటుంది. కడుపులో పుండు లేదా అల్సర్ ఉన్న వాళ్ళకి ఇది రిఫర్ చేయొచ్చు అండి. కడుపులో నొప్పికి కూడా ఇది రిఫర్ చేయొచ్చు. కడుపులో నొప్పి అంటేనండి పొత్తి కడుపులో నొప్పి అంటారు. మెన్షన్స్ టైంలో లేడీస్కి చాలామంది 50% లేడీస్ నాకు తెలిసి ఇదే ప్రాబ్లంతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఆ టైంలో విపరీతమైన కడుపు నొప్పికి లోనవుతారు. అలాంటి వాళ్ళకి ఇది రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. కంటి సమస్యలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. గొంతు సమస్యలకు ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుందండి. శరీర ఉష్ణోగ్రత తగ్గుదలకు కూడా ఇది చాలా దోహదపడుతుందండి. చాలామంది లేడీస్లో హై టెంపరేచర్ అనేది ఉంటుందండి. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది మనం రిఫర్ చేసినట్లయితే చలువ చేస్తుందండి. చలువకు చాలా ఉపయోగపడుతుంది. బ్యూటీ థెరపీలో కూడా దీన్ని యూజ్ చేస్తారు. స్త్రీలలో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి దీన్ని ఇవ్వచ్చండి. ఎవరికైతే ఎర్ర రక్త కణాలు కౌంట్ అనేది తక్కువగా ఉందో, హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉందో అలాంటి స్త్రీలకి ఇది రిఫర్ చేయొచ్చు. చాలామందికి అండం విడుదల ప్రాబ్లం ఉంటుందండి. ఇన్ఫెర్టిలిటీ అంటారు దాన్నే. ప్రత్యుత్పత్తి సమస్యలో అండం విడుదల సమస్య ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. అన్నం పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి అన్నం పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చండి. గర్భాశయ నాళాల్లో అడ్డంకులు తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. గర్భాశయ నాళాల్లో చాలామందికి అడ్డంకులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా తొలగించడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామందికి గర్భాశయ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ డెలివరీ, ఎవరికైతే ఫ్రీ డెలివరీ కావాలో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేస్తే ఫ్రీగా డెలివరీ అనేది కూడా జరుగుతుందండి. అంత మంచి గుణాలు ఉన్నాయి దీనిలో. అసలు శతావరి అంటేనే 100 రకాల సమస్యలను నివారించేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే
ఇకపోతే దీనివల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వాడకూడదో చెప్తానండి. బాలింతల్లో ఎక్కువగా పాలు వచ్చేవారు అంటే పాలు ఉత్పత్తి అయ్యేవారు దీన్ని వాడకూడదండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యి వాళ్ళు నీరసించిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు యూజ్ చేయకూడదండి. 6 సంవత్సరాల లోపు పిల్లలు దీన్ని వాడకూడదు. ర్యాషెస్, దురదలు మరియు ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదండి. డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని యూజ్ చేయకూడదు. నీరసంగా ఉన్నవారు అండ్ నీళ్ళ విరోచనాలు అయ్యేవారు దీన్ని వాడకూడదండి. దీని డోసేజ్ వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే 2 లేదా 3 వాడచ్చు. నార్మల్గా అయితే 1 లేదా 2 క్యాప్సిల్స్ వాడాలండి. నెలసరి మొదలైన 5వ రోజు నుంచి వాడాలి. బయట స్త్రీలు చాలామంది హాస్పిటల్లో కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పి. కానీ మన కంపెనీలో ఉన్న ఈ శతావరి మ్యాక్స్ కేవలం ఎంఆర్పి 545 రూపాయలేనండి. డిపి రేటు 460 రూపాయలు. మనకి మొత్తం 90 క్యాప్సిల్స్ ఉంటాయండి ఒక బాటిల్కి వచ్చేసి. మనకి దీని పాయింట్స్ 15.33 అండి, 15.33 పాయింట్లు కలిగి ఉంది. కాబట్టి దీన్ని ఎవరికైనా ఎవరు వాడకూడదో దృష్టిలో పెట్టుకుని మిగిలిన వారికి ఇది సజెస్ట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.